గురువుగారు ఈ కొత్త సంవత్సరం నాడు వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా శని పంచమ స్థానంలో సంచరించడం, ఇంకా వృశ్చిక రాశికి ఈ సంవత్సరం బృహస్పతి అష్టమ స్థానంలో సంచరించడం, వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతోంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయి శని పంచమంలోకి రావడం అనుకూలమైనటువంటి అంశం. రాహుకేతువులు కూడా కొంత అనుకూలించినప్పటికీ మీకు గురుబలం ఈ సంవత్సరం లేకపోవడం, ముఖ్యంగా బృహస్పతి ఈ సంవత్సరం ఆయుస్థానంలో ఉండడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యలు, కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు మాత్రం ఎక్కువ బాధ పెట్టేటువంటి స్థితి ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండడం చేత హాస్పిటల్ వంటివి, ఖర్చులు వంటివి అయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ, వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఆశించిన స్థాయి లాభం ఉన్నప్పటికీ మీకు ఉద్యోగం కొనసాగుతుంది. ప్రమోషన్ల వంటి వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. ఇక వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. వృశ్చిక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, వృత్తి వ్యాపార విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు చేయడం మంచిది. కొంచెం ఆరోగ్య సమస్యల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుందని మరొకసారి సూచిస్తూ, వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం, నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే విశేషంగా వృశ్చిక రాశి వారు మంగళవారం రోజు అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి.